హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిసెంబర్ 17వ తేదీ నుండి అంటే ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమలలో ఇవి రద్దు చేస్తూ టీటీడీ ప్రకటన చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. శ్రీవారి భక్తులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 17 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రతిరోజు ఉదయాన్నే నిర్వహించేటువంటి సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ధనుర్మాసం మొదలవుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ అధికారులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 1:23 నుంచి ధనుర్మాస గడియలు అధికారికంగా ప్రారంభం కానుండడంతో డిసెంబర్ 17 ఉదయం నుంచి తిరిగి జనవరి 14 వరకు కూడా సాధారణ సుప్రభాత సేవ స్థానంలో ప్రత్యేకంగా గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై 30 పాసురాలతో శ్రీవారిని మేల్కొల్పడం జరుగుతుంది. అంటే ఈ ధనుర్మాసం మొత్తం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు కూడా గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొల్పుతారు. ఈ సాంప్రదాయ వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసంలో ఇది ఆనవాయితీగా ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది. కాగా ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి బిల్వపత్రాలతో సహస్రనామార్చన అయితే నిర్వహించనున్నారు. ప్రతిరోజు శ్రీవిల్లి పుత్తూరు చిలకలతో స్వామివారికి అలంకరణ చేయనున్నారు. ఇక సాధారణ దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. అంటే మిగిలిన సేవలన్నీ అలాగే యథాతథంగా ఎప్పటిలాగే షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అయితే తెలిపింది. భక్తులు తిరుమలకు వెళ్లే ముందు అధికారిక వెబ్సైట్లో లేదా యాప్లో స్లాట్లను అందుబాటులో తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. ధనుర్మాసంలో విశేష కైంకర్యాలతో శ్రీవారికి మరింత శోభ అయితే రానుంది.